For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం తార్నాకలో ఉన్న సుభాష్ ఎక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ లో ఉన్నాం. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. సార్ ఈ ఎక్యుపంక్చర్ లో 16 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? సూపర్ తల్లి. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ నీ పెయిన్. ఇప్పుడైతే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు నీ పెయిన్ తో బాధపడుతున్నారు. అసలు నీ పెయిన్ ఎందుకు వస్తుంది, అసలు రావడానికి గల కారణాలు ఏంటి సార్? నీ పెయిన్ ఈరోజు చాలా మందిని ఇబ్బంది చేస్తుందమ్మా. సో నీ అంటే మనం బేసిక్ నిర్మాణం తెలుసుకోవాలమ్మా మోకాల గురించి. ఈ కింద 2 ఎముకలు ఉంటాయమ్మా, పైన ఒక ఎముక ఉంటుంది, లావు ఎముక, పైన ఒక ఎముక ఉంటుంది, కింద 2 ఎముకలు ఉంటాయి. ఓకే, అవి ఇక్కడ జాయింట్గా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది నీ పెయిన్ ఎందుకు వస్తుంది ఈ మధ్యలో అంటే ఇక్కడ జిగురు ఉంటుందమ్మా. ఓకే, ఆ జిగురు తగ్గడం వల్ల కానీ లేకపోతే ఈ మోకాలు చుట్టూరున్న కండరాలు వీక్ అవ్వడం వల్ల కానీ నీ పెయిన్ వస్తుందమ్మా. సో ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి? చూడమ్మా, ఒకప్పుడు మీ పెద్దవాళ్ళైనా మా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ జీవన విధానం చాలా ఈజీగా ఉండేది, నేచర్కి అనుగుణంగా ఉండేది. ఇప్పుడు మన అలా లేదమ్మా. ఇప్పుడు చూడండి, వాళ్ళు కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు. అంటే ఏంటి, మోకాలు ఫ్లెక్సిబిలిటీ ఉండేది. ఇప్పుడు మనం ఓన్లీ చైర్ మీద కూర్చుంటున్నాము. సో అప్పుడు ఏమవుద్దమ్మా, ఈ నీ ఫ్లెక్సిబిలిటీ ఓన్లీ ఇంతవరకే బెండ్ అవుతుంది కదా, ఈ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ మిస్ అవుతుంది కదా, అవునా? అట్లాగా నేను ఈ మధ్య ఒక పేషెంట్ చూశాను. సో ఆమెకు బ్యాక్ పెయిన్ వస్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే కొంచెం రెస్ట్లో ఉండమ్మా అని చెప్పిండ్రు. ఆమె ఇంకా జాగ్రత్తగా ఉండి ఏం చేసింది, ఒక 1 year వరకు కంప్లీట్గా బెడ్ పైనే ఉంది. కంప్లీట్గా బెడ్ పైన కింద కూర్చోవడం కానీ ఏం చేయలేదు. సో ఇప్పుడు ఆమె పరిస్థితి అంటే ఇంతకంటే ఎక్కువ నీని బెండ్ చేయలేదు. అండ్ యంగ్ అమ్మాయి, 30 కంటే ఏజ్ తక్కువ ఉంటుంది. అట్లా నేనేం చెప్తున్నానంటే ఓవరాల్గా మనం ఈ నీ ఫ్లెక్సిబిలిటీ మన అజాగ్రత్త వలనో లేకపోతే దానికి సరిగ్గా ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేకపోతున్నామమ్మా, అదో కారణము. దాంతోపాటు ఏంటి, మనకు సన్లైట్ మిస్ అవుతుంది, అదో కారణము. మన ఫుడ్లో కాల్షియం ఉండలేదు, ఇదో కారణము. దీంతోపాటు ఏంటి, మన జీవన విధానం, మనం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అవునా కదా, అంటే కూర్చొని చేస్తున్న జాబ్స్ అమ్మా. దీనివల్ల ఏమైతుంది, మోకాలు ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుతుందమ్మా. సో అట్లాగా నీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సార్ మరి నీ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళు కంపల్సరీగా సర్జరీయే తీసుకోవాలా, లేదా మనకి ఎక్యుపంక్చర్ లో ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే అమ్మా, ఏమంటారు, పెయిన్ మేనేజ్మెంట్ అండ్ క్యూర్ వరకు ఆక్యుపంక్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ థెరపీ అని చెప్పిందమ్మా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీకు నొప్పులతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది ఒక బలమైన పద్ధతి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందమ్మా. సో ఖచ్చితంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది కదమ్మా. గ్రేడ్ 3 ఉన్నప్పుడు మనం కూడా చెప్తామో మీరు సర్జరీ చేసుకోండి అని చెప్పేసి. అంటే గ్రేడ్ 3 అంటే ఏంటి, మరీ ఈ 2 ఎముకలు దగ్గరికి రావడము, ఇంట్లో గుజ్జు ఎక్కువ అరిగిపోవడము. సో అలాంటి సందర్భంలో డ్యామేజ్ ఎక్కువ ఉంటే మనమే చెప్తామమ్మా. గ్యాప్ చాలా తగ్గిపోయింది అనుకో, మనమే చెప్తాం సర్జరీకి వెళ్ళండి అని చెప్పేసి. అట్లా కాకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే అంత ఆ 2 ఎముకలు దగ్గర రావట్లేదు, గుజ్జు కూడా అరిగింది కానీ మరీ కంప్లీట్ డ్యామేజ్ అవ్వలేదు. అలాంటి సందర్భం ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటామమ్మా. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉంటే చాలా వరకు పాసిబిలిటీ అంటే దీంతో పాటు మనం ఏం చేస్తామంటామా, వాళ్ళ డైట్ కూడా కరెక్ట్ చేస్తాము. వాళ్ళ శరీరతత్వం ఏంటి, వాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలి, నెక్స్ట్ వాళ్ళకు ఎక్సైజ్ థెరపీ కూడా ఇస్తాము. అండ్ ఇక్కడ ఆక్యుపంక్చరు, నెక్స్ట్ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్, సో థెరపెటిక్ మసాజు, వీటన్నిటి ద్వారా మనము నీ పెయిన్ని స్ట్రాంగ్గా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందమ్మా. నీ పెయిన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉంటే మనం సర్జరీని పోస్ట్పోన్ చేయడానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. కొన్ని సందర్భాల్లో మనం చెప్పినట్టు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని రెగ్యులర్ డైట్ జాగ్రత్త వాడితే కంప్లీట్గా ఫర్ ఇయర్స్ టుగెదర్ మనం సర్జరీని పోస్ట్పోన్ చేయడానికి, కొన్ని సందర్భాల్లో సర్జరీని అవాయిడ్ చేయడానికి కూడా చాలా పాసిబిలిటీ ఉంటుందమ్మా.
సార్ ఒకవేళ నీ పెయిన్ తో బాధపడే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మీ గైడెన్స్ ద్వారా ఎక్స్ప్రెజర్ పాయింట్స్ తో నయం చేసుకోవచ్చా, అలాగే హెవీ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా నయం చేసుకోవచ్చా సార్? హెవీ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని నయం చేసుకోవడం వీలవ్వదమ్మా. సో హెవీ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే నేను ఎప్పుడైనా చెప్పాను, గ్రేడ్ వన్ ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ వన్ లో కూడా లాస్ట్ స్టేజ్ లో ఉంది అన్నప్పుడు వాళ్ళు మన దగ్గర రావాల్సి ఉంటుంది. గ్రేడ్ 2లో ఉంది, ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మా మనం ఇచ్చే టెక్నిక్ అక్కడున్న ప్రాబ్లం ఇంటెన్స్ సరిపోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 10 లక్షలు అప్పు ఉంది అనుకోమ్మా, నేను వాళ్ళకి 50,000 ఇచ్చాను. 50,000 చిన్న అమౌంట్ కాదు, కానీ 10 లక్షలు మీట్ అవ్వడానికి 50,000 సరిపోదు. అట్లాగా. సో వాళ్ళకున్న పరిమితమైన నాలెడ్జ్, ఇప్పుడు మనం చెప్పబోయే పరిమితమైన పాయింట్స్ తోటి ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్ని మనం టార్గెట్ చేయలేమమ్మా. సో ప్రాబ్లం చిన్నగా ఉంటే మనం చెప్పే పాయింట్స్ ద్వారా, మనం చెప్పే ఏ లైఫ్ స్టైల్ ద్వారా, మనం చెప్పే డైట్స్ ద్వారా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ నుంచి బయట రావడానికి చాలా పాసిబిలిటీ ఉంటుందమ్మా. సార్ ఈ నీ పెయిన్ అనేది ఎక్కువ మనం ముసలి వాళ్ళలోనే చూస్తుంటాం కదా, వాళ్ళు కూడా ఈ ఎక్యుప్రెషర్ పాయింట్స్ ని డైలీ చేస్తూ మనం తగ్గించుకోవచ్చా సార్? షూర్ అమ్మా. ఎవరికైనా సరే అమ్మా ప్రాబ్లము చిన్నగా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మన వైద్యము పనిచేస్తుందమ్మా. సో యంగ్ ఉన్నప్పుడు వాళ్ళలో రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం తొందరగా పనిచేస్తుంది. ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ రోగ నిరోధక శక్తి వీక్ ఉంటుంది, కొంచెం స్లో పనిచేస్తుంది. అదే తేడా తప్ప ప్రాణం ఉన్నవాడికి ఎవరికైనా సరే మన వైద్యం పనిచేస్తుంది. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుందమ్మా మన ట్రీట్మెంట్. మరి నీ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళకి ఎటువంటి ఎక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఈ రోజు మాకు చూపించండి. షూర్ మా. ఇప్పుడు నేను మీ హ్యాండ్ ఇవ్వండి అమ్మా, ఆ పాయింట్ చూపిస్తాను. చూడమ్మా, ఒకవేళ రైట్ సైడ్ నీ పెయిన్ ఉందనుకోమ్మా, సో ఏం చేయాలి, రైట్ హ్యాండ్లో ఈ సెంటర్ ఫింగర్ తీసుకోవాలి. ఈ ఫింగర్ తీసుకొని జాయింట్ మొత్తం అమ్మా, ఈ కంప్లీట్ జాయింట్ ఇది కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం. అంటే నా టార్గెట్ జస్ట్ కలర్కి ఇంపార్టెన్స్ లేదమ్మా, ఓన్లీ ఈ ఏరియా చూపెట్టడానికి కలర్ వాడుతున్నాను. ఈ కంప్లీట్ జాయింట్ అమ్మా, ఈ కంప్లీట్ జాయింట్ ఏం చేయాలి, దీనిపైన ఇలా నొక్కాలి కంప్లీట్ ఇలా. సో ఏ హ్యాండ్ అని తీసుకోవచ్చు, మీరు లెఫ్ట్ హ్యాండ్ అని తీసుకోవచ్చు, నొక్కడానికి రైట్ హ్యాండ్ అని తీసుకోవచ్చు. సో ఎంతసేపు నొక్కాలి, ఒక 1 minute to 3 minutes ఏదైనా సరే. మీకు నొక్కడం ఒకవేళ చేతి ఇబ్బంది అనుకోమా, ఇట్లా పెన్సిల్ తీసుకోండి. సో పెన్సిల్ తీసుకొని ఇలా 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 కంప్లీట్గా. మన టార్గెట్ ఏంటంటే ఆ పాయింట్ యాక్టివేట్ అవ్వాలి. సో ఏదైనా సరే ఎలాగైనా చేయండి, మీరు పాయింట్ యాక్టివేట్ చేయాలి. ఇలాగా మొత్తం ఆ ఏరియా మొత్తం నొక్కాలమ్మా, ఇలా ఇట్లాగా. ఓకే, ఇది డే టైంలో 3 సార్లు చేసుకోవాలి. ఎప్పుడు చేసుకున్నా కానీ 1 to 3 minutes అండ్ భోజనానికి ముందు. ఇది అయిపోయిందమ్మా. నైట్ టైంలో ఏం చేసుకోవాలి మరి, ఇది పేపర్ సర్జికల్ టేప్. దీనికి మనం ఏం పెట్టామమ్మా, మెంతి గింజలు పెట్టాము, డ్రైడ్ మెంతి గింజలు. ఓకే, ఎండు మెంతి గింజలు. సో ఇలా మనము ఈ టేప్ పెట్టాక మొత్తం ఈ ఏరియా కవర్ చేయాలమ్మా ఇలాగ కంప్లీట్గా. ఇది ఎప్పుడు పడుకున్న ముందు పెట్టాలి, పొద్దున్న లేచి తీసేయాలి. సో ఎవ్రీడే ఫ్రెష్ సీడ్స్, ఫ్రెష్ టేప్ ఇట్లాగా. ఓకే సార్, ఇది పెట్టుకోవడం వల్ల ఏంటి సార్ బెనిఫిట్స్? మనం ఏంటంటే మన బాడీలో ట్రిగర్ పాయింట్స్ ఉంటాయమ్మా. అంటే మోకాలు సంబంధించిన రైట్ మోకాలు సంబంధించిన పాయింట్స్ ఇక్కడ ఉంటాయమ్మా. సో ఇది ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాకు బ్లడ్ సప్లై పెరుగుద్దమ్మా. ఒకసారి బ్లడ్ సప్లై పెరిగినప్పుడు ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ అవైలబిలిటీ ఉంటుంది ఆ నీ ఏరియాకు. ఇవన్నీ అక్కడ చేయడం వల్ల బాడీ హీలింగ్ మెకానిజం డెవలప్ అవుతుందమ్మా. బాడీలో అయితే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఉందో ఆ మెకానిజం ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో అట్లాగా ఇది పెట్టుకున్నాక ఇట్లా ఒక 1 minute ప్రెస్ చేయండి. ఒకవేళ 2 కాళ్ళకు ఉంటే ఆ హ్యాండ్ కూడా ఏమో 2 కాళ్ళకు ఉంటే సేమ్ ఈ మోకాలు ఈ హ్యాండ్ కూడా తీసుకోవాలి. రైట్ మోకాలు ఉంటే రైట్ హ్యాండ్ అమ్మా, లెఫ్ట్ మోకాలు ఉంటే లెఫ్ట్ హ్యాండ్, సెంటర్ ఫింగర్ ఈ జాయింట్. 2 ఉంటే సేమ్ ఇప్పుడు ఈ ఫింగర్కి ఏ ప్రాసెస్ చెప్పానో ఇదే ప్రాసెస్ ఈ ఫింగర్ కూడా వాడాలమ్మా. సేమ్ ఇదే ప్రాసెస్ 2 ఉంటే. లేదు అంటే ఒక సైడే ఉంటే ఎటువైపు అవుతుందో అటువైపు సెంటర్ ఫింగరు సెంటర్ జాయింట్ తీసుకోవాలి. ఓకేనమ్మా. సార్ మరి నీ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఓకే. సో మెయిన్గా ఫుడ్ వచ్చేసి, ఫుడ్లో
ఏమి తీసుకోవాలి కంటే ఏం తీసుకో చెప్తానమ్మా. ఓకే. అందరికి ఏమి ఒక మైండ్లో ఉందంటే మనకు పాలు తీసుకుంటే చాలా మంచిది, పాలలో కాల్షియం ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంది. అవును. బట్ ఇప్పుడున్న చాలా సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే అమ్మా, పాల కంటే కూడా మనకు ఏంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలి, వాటి ద్వారా కాల్షియం ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి, కాల్షియం డెఫిషియన్సీని ఫుల్ చేసుకోవాలని చెప్తుందమ్మా. సో కాబట్టి నేను ఇచ్చే సలహా అందరికీ ఏంటంటే పాలు తీసుకోకండి, ఓకేనా? వీలైనంత వరకు పాలు తీసుకోకండి. సో మరి కాల్షియం ఎట్లా మన బాడీ కంటే నువ్వులు తీసుకోండి. అట్లాగా ఇది పాటిస్తూ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వడము, రెగ్యులర్ నీ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్ చేయడము అండ్ రెగ్యులర్గా వాకింగ్ అలా చేయడం, ఇది కంపల్సరీ పెట్టుకోవాలమ్మా. అప్పుడు నీ జాయింట్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు మీలాగా చిన్న ఏజ్ ఉందనుకోమ్మా, మీరు ఇప్పటి నుంచే కింద కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. భోజనం అవకాశం ఉన్న రీత్యా కింద కూర్చొని తినే పని చేయాలి. అవకాశం ఉంటే ఇండియన్ టాయిలెట్ వెళ్ళాలి. ఓకే, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళడం వల్ల నీకు మోకాలు కాదమ్మా, ఈవెన్ మన ఇంటెస్టైన్స్కి స్టూల్ మీద కూడా మంచి ప్రభావం ఉంటుందమ్మా. సో కాబట్టి ఇలాంటివన్నీ మనం చిన్న ఏజ్ నుంచే అలవర్చుకుంటే పెద్ద అయ్యాక అది ప్రాబ్లం కింద టర్న్ అవ్వదమ్మా. కానీ మనం ప్రాబ్లం వచ్చాక మనము ఈ కరెక్షన్ మెజర్స్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం బాడీకి ఇబ్బంది అయితే మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందమ్మా. సార్ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా ట్రైనింగ్ ఇస్తున్నారని, ఓన్లీ ఆఫ్లైన్ ఇస్తారా ఆన్లైన్ కూడా ఇస్తున్నారా సార్? ఆన్లైన్ ఇస్తాను, ఆఫ్లైన్ ఇస్తాను. ఓకే, సో ఎవరైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చమ్మా. అండ్ నువ్వు కూడా ఈ వెల్కమ్. అంటే ఏంటంటే అమ్మా, ఈరోజు మీకు తెలుసు అంటే ఒక హెల్త్ అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఏమంటారు మనకు రీచబుల్ లేని సెగ్మెంట్ అయిపోయిందమ్మా. అంటే ఇప్పుడు ఏ జబ్బుకైనా సరే మనము లాట్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, ఎవరైనా సరే ఈ వైద్యాన్ని నేర్చుకున్నప్పుడు అందరూ నాలాగా ఫుల్గా క్లినిక్ పెట్టలేకపోయినా కనీసం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళంతటా వాళ్ళు సొల్యూషన్ తీసుకోవచ్చు, లేదు వాళ్ళ సర్కిల్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయొచ్చు అమ్మా. ఎందుకంటే అమ్మా ఈరోజు అంటే ఎవరికి ఏ ఏజ్ వాళ్ళకు ఏ సమస్య వస్తుందో మనం చెప్పలేము, అలాంటి సందర్భంలో ఉన్నాం. కాబట్టి వైద్యం మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు కనీసం మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది కరోనాలో కూడా నేను చాలామంది మన వైద్యము నెక్స్ట్ వాళ్ళకు డైట్ గైడ్ చేశానమ్మా. ఎందుకంటే వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది కాబట్టి చాలామంది దీని నుంచి బెనిఫిట్ అయ్యారు. సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఈరోజు మనకు తెలుసు ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఏదున్నా సరే ఈ ప్రపంచవ్యాప్తంగా మనిషిని ఇబ్బంది చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. సో కాబట్టి ఈరోజు మన భారతదేశంలో చాలా జనాభా ఉంది. సో కాబట్టి ఎంతమంది డాక్టర్స్ వచ్చినా మనకి జనాభా తక్కువనే అమ్మా. సో కాబట్టి ఎవరైతే ఆసక్తి ఉంటారో డెఫినెట్గా వాళ్ళకి ఆఫ్లైన్ అందుబాటులో ఉంది, ఆన్లైన్ అందుబాటులో ఉందమ్మా, వాళ్ళు రావచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ట్రైనింగ్ నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.